నేను అంటే ప్రెస్ మీట్లో ఉన్నా సరిపోతే రవి జాగ్రత్త పిల్లలు SHO Machalla SCB Kondareddy. Surendra Babu, SCB Inspector. B Ravi sir, SCB Machalla. J Vimala sir, SCB Station. మార్నింగ్ అందుకు చెప్తుంటాను. నేను యూజువల్గా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏదో గుడ్డోరు జరిగితే వస్తానంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు నాట్ జస్ట్ స్టేట్ రాష్ట్ర స్థాయిన కాదు, ఇంటర్ స్టేట్ ఒక పెద్ద గ్యాంగ్న మన SCB టీం చాలా చక్కగా పనిచేస్తూ ఆల్మోస్ట్ 20 days ఆపరేషన్ చేపట్టి ఇంటర్ స్టేట్ గ్యాంగ్న మనము ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 19 members ఓవర్ ద లాస్ట్ 1 weekలో పికప్ చేశాము. ద రీజన్ వీ డి నాట్ కమ్ బిఫోర్ ద ప్రెస్ ఇస్ మీరు అందరికీ తెలుసు, చిన్న చిన్న ఇష్యూస్ కూడా లీక్ అయితేను బయటకు వెళ్ళి చాలా అందరూ అలర్ట్ అవుతారు. అదేవిధంగా ఇది మన రాష్ట్రకే సీమిత కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా అఫెన్స్లతో పాల్గొన్నారు కాబట్టి వీ హ్యాడ్ టు కీప్ అ వెరీ టైట్ కవర్. చాలా గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాము. లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్ అడిషనల్ SP RF అండ్ SCB ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద CIs, DSPs and everybody who spoke and worked on the case. Congratulations on a great job done. I should also give my sincere gratitude and appreciation to Shri Vinit Brijlal IPS గారు, కమిషనర్ గారికి, SCB కమిషనర్ గారికి ప్రతి స్టేజ్లో మానిటర్ చేస్తూ అందరిని మోటివేట్ చేసి he is the key man behind running this whole good operation that we ran. మీరందరికీ డీటెయిల్స్ చెప్తుంటే మీరే ఆశ్చర్యంగా దీనికి అంటే క్వశ్చన్లు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత టోటల్ 16,128 బాటిల్స్ ఇప్పటి వరకు highest number of seizures of fake liquor that we have caught. అంటే ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ అని చెప్పి నాకు అలవాటు అయిపోయింది. ప్రతిసారి దీనికి ఎక్కువ మనం పట్టుకోనంటే మా వాళ్ళు ఇంకొక గుడ్ వర్క్ చేసి దానికి ఎక్కువ పట్టుకుంటున్నారు. సో ఫస్ట్ వీ హ్యాడ్ 3,000, ఫస్ట్ నెక్స్ట్ 4,000, దెన్ 9,000 బాటిల్స్ లారీలో ట్యాంకర్లు పట్టుకుంది. దెన్ నౌ 13,000 బాటిల్స్. సో ఒక 16,000 బాటిల్స్. సో దిస్ ఇస్ అగైన్ మొత్తం మన రాష్ట్రానికే హైయెస్ట్ క్యాచ్ ఎవర్. So DGP sir has conveyed his sincere appreciation to all the SCB staff and his team members.
and he was very happy on the excellent detection. Overall ga Telangana, Andhra Pradesh, Karnataka, Madhya Pradesh ఈ 4 రాష్ట్రాలకి చెందినటువంటి అక్యూజ్ల మనము పికప్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి ఒరిజినల్గా ఉప్పల్పాడు అండ్ గుండ్లపాడు విలేజ్ వెల్దుర్తి మండలంలో ఫస్ట్ వి స్టార్ట్ సీజింగ్ ది ఫేక్ లిక్కర్, దట్ ఈస్ స్ప్యూరియస్ లిక్కర్ దట్ వాస్ కాట్. దీని వెనక డీటెయిల్డ్గా ఎలా జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది, ఒరిజినల్ సప్లయర్ ఎవరు, దీన్ని తయారు ఎట్లా చేస్తారని లోతుగా వెళ్ళినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మధుసూదన్ రెడ్డి, బల్లారెడ్డి అండ్ ఏటూరు కాశీరెడ్డి, దే ఆల్ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. వీరితో మనకి ఒరిజినల్గా కర్ణాటకకి చెందినవాడు సంగమేశ్వర్ చింద్రి అండ్ విజయ్ బాలు బటాలే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బీదర్ డిస్ట్రిక్ట్ అండ్ బెల్గాం డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. బెల్గాం, గోవా, మహారాష్ట్ర ఇవందరికీ హైవే కనెక్టివిటీ చాలా ఉంటాయి. అదేవిధంగా డిస్టిలరీస్ కూడా అక్కడ కొన్ని డిస్టిలరీస్ లీగల్గా నడుస్తుంటాయి. ఈ డిస్టిలరీస్కి పంపించినప్పుడు ఎక్స్ట్రా న్యూట్రల్ వాట్ యు కాల్ దట్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, దిస్ ఈస్ ద బేసిక్ రా మెటీరియల్ ఫర్ ప్రిపేరింగ్ ఎనీ లిక్కర్ అన్నమాట. సో ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్న ట్యాంకర్స్లో లీగల్ డిస్టిలరీస్కి తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ అక్యూజ్లు ఏం చేస్తారంటే దాని నుంచి ఒక 3000 లీటర్స్ క్యాన్న సిఫన్ ఆఫ్ చేస్తారు, అంటే దాని నుంచి దొంగతనం చేసుకుంటారు. తీసుకుని వచ్చి బోత్ ఎట్ మధ్యప్రదేశ్ అండ్ ఎట్ కర్ణాటక, బెల్గాం అండ్ బీదర్లో దీనికి వారు ఏం చేస్తారంటే కొన్ని ఫుడ్ కలరింగ్, అంటే లిక్కర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కలరింగ్ యాడ్ చేసి వాటర్ కూడా మిక్స్ చేస్తారు. దేవుడి దయ వల్ల ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ లిక్కర్ అనేది ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ ది బాడీ బికాజ్ ఇట్ ఈస్ అ బేసిక్ కాంపోనెంట్ దట్ ఈస్ యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్. ఇన్ కేస్ దే హ్యాడ్ యాడెడ్ ఎనీ అదర్ కెమికల్ కానీ ఏమైనా యాడ్ చేసి ఉంటే చాలా ప్రమాదంగా ఇది మారేది. ఇట్ వుడ్ హ్యావ్ ఆల్సో కిల్డ్ పీపుల్. దీని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు ఇలాంటి ఫేక్ క్యాప్స్, మెక్డోవల్ని ఫేక్ క్యాప్స్, స్టిక్కరింగ్ కూడా మెక్డోవల్స్, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ అని పెట్టేసి దీని మీద ఐ థింక్ మధ్యప్రదేశ్లో లేదా స్టిక్కరింగ్ వాజ్ డన్ ఇందోర్ మధ్యప్రదేశ్లో అక్కడ స్టిక్కర్లు కొట్టించుకొని దాని మీద నీట్గా మెక్డోవల్స్ నంబర్ 1 అని ఇంపీరియల్ బ్లూ అని రాసేసి తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్ర ఈ అన్ని చోట్ల ఎంటరింగ్ అవర్ బార్డర్స్, కమింగ్ ఇన్ టు గుంటూరు రూరల్ అండ్ వేరియస్ పార్ట్స్. ఇది బేసిక్ మోడస్ ఆపరెండి. సో ఈ మనకి 16,000 బాటిల్స్ దొరకడం కూడా చాలా సీక్రెట్గా ఎర్త్న తోవేసి ఆ లోపల జేసీబీతో ఎక్స్కవేట్ చేసి దాన్ని మట్టి దానిపైన మూసేసి పెట్టేసి నీట్గా ఎవరికో తెలియకుండా పెట్టేశారు. సో దే హ్యావ్ టేకన్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ ప్రికాషన్, నాట్ జస్ట్ లోపలికి తీసుకొని వచ్చే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాన్ని దాచిపెట్టడంలో కానీ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా ముంజాగ్రత్త క్రమాలు తీసుకున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పీసీస్ ఫ్రమ్ ఎక్సర్సైజ్, అవర్ పోలీస్, ఎస్సీబీ స్టాఫ్, ఎవ్రీవన్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ప్రతిసారి మనము బాగా పట్టుకుంటున్నాము, ప్రతిసారి వీఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ చేసినప్పుడు దానికి ఎలా సర్కంవెంట్ చేస్తూ వేరే రకాలు ఎలా మోడస్ ఆపరెంట్ని మార్చి మళ్ళీ లిక్కర్ తీసుకురావాలని ఇంకొక దీంతో ముందుకు వస్తున్నారు క్రిమినల్స్. సో హైలీ అలర్ట్గా ఉండాలి, వీఆర్ హైలీ అలర్ట్. సో హోప్ఫుల్లీ దిస్ అగైన్ స్టాప్స్ ది ఫ్లో ఆఫ్ ఇల్లీగల్ లిక్కర్. ఎస్పెషల్లీ మనకి బార్డర్స్ చెక్ పోస్టులు కానీ వేరే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ అన్ని చోట్ల మనం చాలా నిఘా పెట్టడం జరిగింది. సో ఇఫ్ యు సీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్ర, సో దీస్ ఆర్ ద మేజర్. మొన్న గోవా లిక్కర్ కూడా పట్టుకోవడం జరిగింది. సో యు సీ దెర్ ఇస్ అ లింక్, గోవా, బెల్గాం, కర్ణాటక, మళ్ళీ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుంటూరు రూరల్. సో ఇవన్నీ బార్డర్స్లోనే ఆపరేట్ చేస్తూ ఇంటీరియర్ స్టేట్స్ తర్వాత తీసుకుని వెళ్తారు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.
సో మనది బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఇమీడియట్గా అక్కడే మెయిన్ ఈ ముద్దాయిలు ఎవరు ఉన్నారు వేరే స్టేట్ మీద తీసుకురావడము, వారి మీద అరకట్టడం, వచ్చారు సార్ మొత్తం వచ్చారు కొంచెం ముందుకు రండి సార్. సార్ ఎస్పీ గారు కొంచెం ముందుకు. సార్ ఎస్పీ గారు కొంచెం ముందుకు సార్. మొత్తం ఇదంతా రావాలి ఫుల్ ఫ్రేమ్ సార్. లోగో తీసుకో సార్ ఒక్క నిమిషం పక్కన పాపం ఓకేనా బయట వస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి రిసెప్షన్ సెంటర్ నిర్మించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మరియు దిశ పోలీస్ స్టేషన్కి 1 lakh రూపీస్ బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అర్బన్ జిల్లా పరిధిలో 16 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ మరియు ఒక దిశ పోలీస్ స్టేషన్, ఈ 17 పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి రిసెప్షన్ సెంటర్స్ కోసం మనకి గవర్నమెంట్ నుంచి మనీ శాంక్షన్ అయింది. దానిలో శాంక్షన్ అయిన ₹1,00,000 భాగంగా ఈరోజు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఒక పైలట్ బేసిస్లో ఈ రిసెప్షన్ సెంటర్ని తయారు చేసి ఈరోజు వినియోగంలో తీసుకురావడం జరుగుతోంది. ఈ రిసెప్షన్ సెంటర్ ఇంత మంచి ఆహ్లాదకరమైన మరియు ఐ క్యాచింగ్ స్టైల్లో మన ఏపీ డీజీపీ గారు ఈ నమూనా డిజైన్ చేశారు. సో దీనిలో ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఈ సన్ గ్లాస్ ఏ టైప్ వాడాలా, గ్లాస్ ఎంత హైట్ ఉండాలా, ఈ బ్యాక్ లైన్లో ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ బోర్డ్స్ ఏదైతే ఉండాలా, అవన్నీ కూడా మనకి మన రెస్పెక్టెడ్ డీజీపీ గారు తన స్వయం పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి బడ్జెట్ కూడా రెడీగా ఉంది. ఈ పైలట్ బేసిస్లో ఈరోజు అరండల్పేటలో పెట్టడం జరిగింది. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పిటిషన్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ఫిర్యాదుదారుడైనా తను రాగానే ఒక మంచి వాతావరణం కోరుకుంటాడు. కూర్చోమన్నట్లయితే తనకి 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
కూర్చోబెట్టిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, మంచి చిరునవ్వుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ కానిస్టేబుల్ కానీ రెగ్యులర్ హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి మేల్ కానిస్టేబుల్ కానీ మాట్లాడతారు. మాట్లాడి అసలు దానికి ఉన్న సమస్య ఏంటి, ఈ సమస్య ఇంతకుముందు వచ్చిందా లేకపోతే ఫస్ట్ టైం వస్తున్నారా గమనించి దానిలో ఏమైనా కేసు చేయొచ్చా మనం అది గమనించుకొని సిస్టంలో ఎంటర్ చేసి కన్సర్న్ SHO గారికి తెలియపరిచి దాని ప్రకారం ఏమి చర్య తీసుకుంటే న్యాయం జరుగుతుంది, న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది గమనించి దీనిలో తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తను రిసీవ్ చేసుకోవడానికి ఒక డెస్క్ ఉంది ఇక్కడ. ఆ డెస్క్ దగ్గరికి వెళ్తే మన ఫిర్యాదు తీసుకుంటారు. తీసుకుని ఒక మంచి వాతావరణంలో మనకి మన యొక్క సమస్యను వింటారు. విని దాని యొక్క సొల్యూషన్ని మనకి స్పాట్లో కాకపోయినా ఒక రోజు 2 రోజుల్లో మనకి చెప్తారని చెప్పి ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మ్యాటర్ అండ్ ఆల్సో ఒక సుహృద్భావమైన వాతావరణం కోసం ఈ రిసెప్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయమని గవర్నమెంట్ ఆదేశించింది. డిపార్ట్మెంట్ దాన్ని ఆచరిస్తూ ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 2 సీట్లు చూసినట్టయితే ఒకటి విమెన్ హెల్ప్ డెస్క్, అంటే ఉమెన్ ఫిర్యాదుదారులు కానీ అక్కడికి వస్తారు. ఇక్కడ రెగ్యులర్ హెల్ప్ డెస్క్ ఇది. ఇక్కడ రెగ్యులర్ పిటిషన్స్ అందరూ కూడా వస్తుంటారు. ఇద్దరు ఒక ఉమెన్ PC అండ్ మేల్ PC కూడా దీనిలో కూర్చుని ఫిర్యాదు స్వీకరించి రిజిస్టర్లో నోట్ చేసుకుని సంబంధిత SHO గారితో డిస్కస్ చేసి దాని ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు ఫైనల్ చేసి ఫిర్యాదుదారికి కూడా ఆ విషయం తెలియజేయడం చేస్తారు. ఇందులో భాగంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ AP ఇచ్చిన ₹1,00,000తో పాటు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిర్భయ ఫండ్ నుంచి ఇంకో ₹1,00,000 ఇచ్చింది. అది కూడా త్వరలోనే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ వస్తుంది మనకి. దాని ద్వారా వచ్చినప్పుడు 2 ఎగ్జిక్యూటివ్ చైర్స్, ఒక హాట్ అండ్ కోల్డ్ వాటర్ డిస్పెన్సర్, పబ్లిక్ వస్తే కూర్చోవడం కోసం చైర్స్, అట్ ద సేమ్ టైం ఒక స్కూటీ వెహికల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మహిళల నుంచి వచ్చిన కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్కూటీ వేసుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మన రిసెప్షనిస్ట్ చెప్పిన ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో SHO తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఆ ఉమెన్ PC కానీ మేల్ PC కానీ ఆ స్కూటీ వేసుకుని సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించి మరియు ఏదైనా గొడవ జరుగుతున్న అట్లాంటి తను దాన్ని నివారించి మళ్ళీ ఫర్దర్గా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి దీని విషయంలో ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత ఫర్దర్ చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కూడా పనికొస్తుంది. అంటే ఇన్ ఎఫెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ AP కొలాబరేషన్ ₹1,00,000 పెట్టి ఈ 2 lakhs తోటి ఈ రిసెప్షన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఓవరాల్గా యాంబియన్స్ ఇంప్రూవ్ చేసుకుని ఫిర్యాదుదారు వచ్చినప్పుడు దానికి ఒక రకమైన పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కార్డియల్ అట్మాస్ఫియర్ వచ్చింది. మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడారు కాబట్టి నేను ఇచ్చిన ఫిర్యాదుకి 99% నాకు సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం ఇది స్టార్టింగ్ ఎఫర్ట్ ఇది. దీనిలో ఈరోజు అరుణపేట స్టార్ట్ చేసాం. ఒక 1 monthలో ఆల్ 17 పోలీస్ స్టేషన్లో ఇంక్లూడింగ్ అరుణపేట అన్నీ కంప్లీట్ చేసి పబ్లిక్కి ఒక రకమైన పీపుల్ ఫ్రెండ్లీ ఉన్నారు పోలీస్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం మేమంతా సమాధానమే ఉన్నాం.
ఇక్కడ సరిపోదన్న మైకి పెట్టుకోవడానికి పక్కనే మైకి పెట్టుకున్న పాయింట్ మీరు రాము గారు కుటుంబ సభ్యులతో ఈరోజు గుంటూరుకే వర్ణించే విధంగా దూరా అది శారీ షూటింగ్ మరి గుంటూరు పట్టణంలో ఉన్న ఎన్నో శారీ షూట్తో పోలిస్తే ఇది అధునాతకమైంది. మరి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. నేను చూసి చాలా ఆనందపడుతున్నాను. మా సోదరుడు ఇంత మంచి కలెక్షన్ తోటి గుంటూరు ప్రాంతంలో శారీ షూట్ తీసుకురావడం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి యొక్క వ్యాపారం నిర్ణయాభివృద్ధి అవ్వాలని, గుంటూరుకి ఒక మంది తెచ్చే విధంగా ఒక మంచి చీరల షాప్ ఒకటి గుంటూరు లేదంటే జోరా అనే విధంగా వాళ్ళు పేరు తెచ్చుకొని మనస్ఫూర్తిగా మరి సోదరుడు పాల్గొని రామగారు జోరా లేడీస్ అద్భుతంగా చాలా చక్కగా కొంతమంది రకాలుగా కూడా శారీస్ దగ్గర అన్ని రకాలు లభ్యమవుతూ ఉన్నాయి. గుంటూరులో ఇప్పటికే మంచి వ్యాపార స్థలంలో వాళ్ళ అమ్మాయి డిజైనింగ్లో కూడా రాణించి మరి ఇక్కడ షాప్ సోరా మరింతగా విస్తరించాలని గుంటూరు నగరంలో జోరా శారీ సెంటర్ అంటే కాలానికరంగా ఇక్కడ చూస్తున్నా ఎక్కడ చూసినా కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే కాలం మారుతుంది, ఫ్యాషన్ మారుతుంది. కానీ ఇప్పుడు ఉన్న వచ్చే వాళ్ళకి అలాంటి సంబంధించిన అంటే బట్టలు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన చీరలు కానివ్వండి, లేకపోతే అంటే రకరకాల వాళ్ళకి సంబంధించిన మాత్రం చాలా చక్కగా కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి చూసి మీరు కొనకపోయినా ఒకసారి చూస్తే మీకు ఆనందం కనపడుతూ ఉంటుంది. మరి రాబోయే కాలం కూడా ఈ జోరా శారీ సెంటర్ అంటే గుంటూరులోనే నెంబర్ 1గా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నమాట. హైదరాబాద్ నుంచి లేదా చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ గుంటూరు అమ్మాయి సోదరి ఆల్పర్తి విజయ గారి ఆధ్వర్యంలో దూరా అందరినీ ఆకట్టుకునేటువంటి షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడం రాము గారిని కుటుంబ సభ్యులు అభినందిస్తూ దీని ప్రారంభోత్సవం ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు చైర్పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్టీ గారికి ఈరోజు చాలా అట్రాక్టివ్గా ఆర్థికంగా
దీపం సీరియల్ ఏ రకంగా అయితే హిట్ అవుతుందో ఆ రకంగా ఈ షోరూమ్ హిట్ కావాలనేటువంటి భావంతో వచ్చినటువంటి మన టీవీ సీరియల్ యాక్ట్రెస్ దీపా విశ్వనాథ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి శాసనసభ్యులు ముస్తాఫా గారికి మద్దాల గిరి గారికి వెంకటరావు గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా సోదరులు చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి షోరూమ్ జోరా అనే వర్డ్ డెరైవ్ ఫ్రమ్ ఆఫ్రికా. అటువంటి మంచి పవిత్రత కలిగిన షోరూమ్ని ఓపెన్ చేసిన అందరికీ పాత్రికేయులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఇది ఫస్ట్ షోరూము. రాబోయే రోజుల్లో మళ్ళీ పాల్పర్తి విజయ్ గారు ఇంకొక రెండో షోరూమ్ కూడా విజయవాడలో ఓపెన్ చేసే విధంగా ఈ సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గారు జోరా దీని అర్థమే సూర్యుడి కంటే ముందొచ్చే కిరణాలు లాంటి అర్థం. అంటే సాధారణంగా మనం అర్బన్ ఏరియాలో చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు మెయిన్ రోడ్లో ఏదో కళామందిరాన్ని ఇంకో మందిరాన్ని పెట్టేసేసి వ్యాపారం చేయటం అక్కడ మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లేటెస్ట్ ట్రెండ్ అర్బన్ ఏరియాలో మెట్రో సిటీలో చూసినట్టయితే ఎక్కడో మారుమూల కొంచెం అంటే మెయిన్ రోడ్డుకి లోపల ఉన్న చోట కాస్ట్ మీద తక్కువ పర్సెంటేజ్ తీసుకొని మరి గుంటూరు ప్రజలకు ఉద్దేశంతో సరసమైన తరలిస్తారు. కాబట్టి చాలా సంతోషం. ఇక నాకు మంచి షోరూమ్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు ఒక పెళ్లిసారి అయినా ఇక ఫంక్షన్ సారి అయినా మనం బయట టౌన్కి వెళ్ళి పర్చేస్ చేయాలి. ఇక్కడ ఇలాంటి సౌకర్యం తీసుకున్నప్పుడు చాలా సంతోషం. గుంటూరు నివాసితులందరికీ చాలా ఈజీగా పర్చేస్ చేయాలి. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం విజయవాడ ఇక్కడ గుంటూరు రావడం ఫస్ట్ టైం. ఇంకా నెక్స్ట్ ఇయర్ కలుస్తాం. ఫస్ట్ ఇయర్ అనేసి ఇది ఓపెనింగ్ కదా. ఫస్ట్ ఇయర్ ఆనిసరికి వస్తారు. ఫస్ట్ ఇయర్ ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మీడియా. రోడ్ కొంచెం బాగాలేదు. గుంటూరు నివాసికులందరూ చాలా బాగున్నారు. ఇంకా డాక్టర్ బాబు మీరు ఎప్పుడు కలుస్తారు మేడం? ఏంటో దేవుడికి తెలుసు. నేను కూడా అదే కోరుకుంటున్నారు త్వరగా. ఇంకా మీరు వంట కూడా బాగా చేస్తారు విడిగా? తప్పకుండా. ఇంట్లో నేనే వంటలు చేస్తున్నాను. సర్వెంట్స్ లేవు. సీరియల్ లో చాలా సీరియస్ గా ఉంటారా? బయట కూడా అలానే ఉంటారా? అది బయట నేను సీరియస్ గా ఏం లేదు, ఇలాగే మాట్లాడుతున్నాను. కొట్టే సీన్ లో భయంకరంగా కొడుతున్నారు. వాళ్ళకి ఎదుటోళ్ళకి దెబ్బ తగిలేటట్టు. అది కాంపిటీషన్ కదా. మామూలు కాదు, మీరు కొడుతుంటే మా నరాలని ఒక్కసారిగా ఎదిగిపోతుంది. దగ్గరికి రావాలి వాళ్ళు. ఫస్ట్ చిన్న షాప్ నేను ఓపెన్ చేశాను. 1 ఇయర్లోనే చాలా పెద్ద షాపు. అమ్మాయి అంటే ఆడవాళ్ళు ఖర్చులకి ఏదైనా సాధించగలగటానికి ఇటువైపు ఆమె సీనియర్స్గా బిజినెస్ రంగంలో అంత సాధిస్తూ ఉంది. అందువల్ల మొదలు నేర్వగా రాని విద్య అనేది దార నేర్పించిందని కనిపెట్టినట్టుగా అందువల్ల ఆడవాళ్ళు ఏ రంగంలో ఎన్నో బ్రాంచెస్ రావాలి కోరుకుంటూ తనకి ప్లేసెస్ ఇస్తా ఫస్ట్ నుంచి జాగ్రత్త కూడా మాకు పడ్డ రేట్లకి అమ్మాలని చెప్పేసి అందరినీ ఉపయోగించుకోవాలి.